వైష్ణవి, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 12న బాపట్లలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆఫీసు ప్రారంభం కానున్నట్లు ఏటీపీపీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు తెలిపారు. ఈ సందర్భంగా కటికల శివభాగ్యారావు గారు మాట్లాడుతూ అందరి కోసమే ఈ పార్టీ, అందరినీ లక్ష్యాధికారులను చేయడమే లక్ష్యమని అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏటీపీపీ తరఫున ఆహ్వానం పలికారు. తిరుపతి బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆల్ తెలుగు ప్రజా పార్టీ నుంచి జాతీయ అధ్యక్షునిగా మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఆల్ తెలుగు ప్రజా పార్టీకి ఇప్పటి వరకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, భీమవరం ఇట్లా పలు ప్రాంతాల్లో 10 ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి, అదేవిధంగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 12వ తారీఖున ఒక ఆఫీస్ని బాపట్ల పట్టణంలో ఓపెన్ చేయబోతున్నాం. ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేసే సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన నాయకులతోటి ఈ యొక్క పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసే సందర్భంగా ఒక బైక్ ర్యాలీని తీస్తున్నాం. ఈ బైక్ ర్యాలీ క్రిస్టియన్ భవనం దగ్గర నుంచి మొదలుకొని అంబేద్కర్ స్టాచ్యూకి గార్లాండ్ వేసుకుని, దాని తర్వాత పూలే, అదేవిధంగా గౌతు లచ్చన్న గారి స్టాచ్యూస్కి గార్లాండ్ వేసి తదుపరి ఆఫీస్ ఇనాగరేషన్ని ప్రతి కులం నుంచి ఒకరి చేత ఆఫీస్ ఇనాగరేట్ చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. సో అందుకని బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను, మీ అందరి సహకారం కావాలి. ఈ యొక్క పార్టీ ఆఫీస్కి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఈ పార్టీ బాపట్లలో ఘన విజయం సాధించడానికి మీ యొక్క మద్దతు కావాలనేసి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. జై హింద్. విశాఖలో ఘనంగా స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ డాక్టర్ కె శివభాగ్యారావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా భీమిలిలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో సుమారు 150 మంది పిల్లలకి పుస్తకాలు, ప్లాంట్స్, వాటర్ బాటిల్స్, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్నేహ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర్లు, పున్నారావు, భీమిలి ఇన్ఛార్జ్ సంధ్య మరియు స్నేహ క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ భాగ్యరావు గారు సొసైటీలో మా అమ్మమ్మ నాయన మచిలీపట్నం 23 సంవత్సరాలు కంట్రిబ్యూట్ జై భీమ్. ఈరోజు స్నేహ క్లబ్ ఫౌండర్ కేఎస్ భాగ్యరావు జన్మదినాన్ని పురస్కరించుకొని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భీమునిపట్నంలో బాయ్స్ హాస్టల్స్కి వాళ్ళకి గైడ్స్, వాళ్ళకి స్టూడెంట్స్కి అసిస్టెంట్స్ కావాల్సిన వాటర్ బాటిల్స్, ప్యాడ్స్, స్వీట్స్, హాట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో స్నేహ క్లబ్ 2001లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా స్నేహ క్లబ్ మెంబర్స్ యొక్క పుట్టినరోజుల్ని హాస్టల్స్, ఈ ఎస్సీ బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అదేవిధంగా ఈరోజు స్నేహ క్లబ్ ఫౌండర్ అయినటువంటి కేఎస్ భాగ్యరావు గారి పుట్టినరోజుని ఈ భీమునిపట్నం హాస్టల్లో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ యొక్క చారిటీ పే బ్యాక్ టు సొసైటీ అని నినాదంతో స్టార్ట్ చేసిన స్నేహ క్లబ్. నా పేరు సుధా విక్టర్ అండి, జార్జ్ విక్టర్ గారి వైఫ్ని. నేను ఏపీఈపీడీసీఎల్లో వర్క్ చేస్తూ ఉంటాను. సార్ భాగ్యరావు గారు గురించి ఆల్రెడీ విన్నాను నేను. ఆయన స్నేహ క్లబ్ స్టార్ట్ చేసి ఎంతో చాలా బాధ్యతాయుతంగా నడిపిస్తూ ఉన్నారు. వారితో పాటు ఇక్కడ కూడి వచ్చిన అందరూ కూడా చాలా బాధ్యత వహిస్తూ వెనుకబడిన బిడ్డల గురించి ఆర్గనైజేషన్లో చాలా కష్టపడుతూ వారికి మానిటరీ సపోర్ట్ కానీ, ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ అంతా అందిస్తూ ఉన్నారు. అలాంటిది మెంబర్స్లో ఉన్నటువంటి వారి యొక్క బర్త్డేని పురస్కరించుకొని ముఖ్యంగా భాగ్యరావు గారికి హ్యాపీ బర్త్డే విషెస్ అండి. మర్చిపోయాను. నా పేరు సుభాష్ చంద్రబోస్ అండి. నేను స్నేహ క్లబ్లో వైస్ ప్రెసిడెంట్గా పదవిని చేపట్టాను. అలాగే
ముఖ్యంగా ఈరోజు మేము భీమిలి హాస్టల్కి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి రావడం జరిగింది. ముఖ్యంగా హాస్టల్కి రావడానికి కారణం ఏంటంటే మన స్నేహ క్లబ్బు, అలాగే స్నేహ క్లబ్ ఆర్గనైజేషన్స్ అన్నింటికి ఫౌండరు మరియు ఆయన చైర్మన్ అయినటువంటి డాక్టర్ కె శివభాగ్యరావు గారి జన్మదిన సందర్భంగా మన స్నేహ క్లబ్ తరపుని వాళ్ళు అడిగిన గిఫ్ట్లు అంటే వాళ్ళు అడిగిన ఐటమ్స్ మనం మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడానికి రావడం జరిగింది. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏటీపీ జాతీయ అధ్యక్షులు కటికల శివభాగ్యరావు గారి జన్మదినం సందర్భంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏటీపీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి విశాఖపట్నం పార్లమెంటు పరిశీలకులు సంధ్య నందికోళ్ల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయ పార్టీను స్థాపించి జీరో మనీ పాలిటిక్స్తో విద్యావంతులకు యువతలకు ప్రాధాన్యతమిస్తున్న ఏటీపీపీ అధ్యక్షులు శివభాగ్యరావు గారు అవినీతి రహిత రాజకీయాలకు దారి చూపించారని వారు తెలియజేశారు. పార్టీ మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో అని, ఈ మేనిఫెస్టోలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేస్తుందని, అవినీతి లేని పాలనతో అభివృద్ధి సాధించాలి అంటే అది ఏటీపీపీ పార్టీతోనే సాధ్యమని, జీరో మనీ పాలిటిక్స్ను కోరుకునే వారు పార్టీని ముందుండి నడిపించాలని వారు అన్నారు. పిల్లల దగ్గర వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో స్నేహ క్లబ్ని యాక్టివ్గా తీసుకెళ్తూ ఈరోజు స్నేహ క్లబ్ అంతా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇంత ఘనంగా సార్ యొక్క బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ సార్కి ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్తున్నాము. పిల్లలకి కూడా వాళ్ళ ఫ్యూచర్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు మూక్ నాయక్ పత్రిక 104వ వార్షికోత్సవం సందర్భంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ విశాఖపట్నం ఆధ్వర్యంలో మీడియా సామాజిక న్యాయం అంశం మీద సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఏఎంఎస్ ప్రధాన కార్యదర్శి జేవి ప్రభాకర్ రావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఏఎంఎస్ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు ప్రారంభ ఉత్సవాన్ని చేశారు. ప్రారంభించిన అనేక పత్రికలతో పాటు వారి స్ఫూర్తితో అక్షర అధ్యయనం చేసిన ఎందరో మహనీయుల స్ఫూర్తితో ఆ కార్యక్రమం సజావుగా పూర్తి చేశాం. ఇవాళ 2 సందర్భాలను పురస్కరించుకొని అంబేద్కర్ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఒకటి, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భం ఒకటి. మనం ఇంత స్వేచ్ఛగా, ఎంతో నిర్బంధం ఉన్నా కూడా ఎంత స్వేచ్ఛగా మాట్లాడడానికి మనకి ఈ మైకు పట్టుకునే అవకాశాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో మనం ఇదంతా మాట్లాడగలుగుతున్నాం. కొంచెం చిన్న విజ్ఞప్తి, మఫ్టీలో ఎవరైనా మన సోదరులు, పోలీస్ సోదరులు ఉంటే కేవలం మేము మాట్లాడిన వాస్తవాలను మాత్రమే అందించండి, లేకపోతే మా మీద అర్బన్ నక్సలైట్ అని చెప్పి మళ్ళీ ఏదో ఒక బిరుదు తగిలించే అవకాశం ఉంది. దయచేసి అలాంటిదే లేదు. మేము అట్టడుగు వర్గాల వాళ్ళం, వాయిస్లెస్గా మేమందరం అనుకుంటున్నాం. మా వాయిస్కి కూడా మీరు అప్పుడప్పుడు వినండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, అంబేద్కర్ గురించి చెప్పాలంటే మన వెనకున్న మూక్ నాయక్, అది మరాఠీ పత్రిక. మూక్ అంటే వాయిస్ లేని వాళ్ళు, మోగజనం అంటాం కదా, మోగజనగళం. అది ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిమ్న జాతులు ఉన్నారో, ఎవరైతే దోపిడికి రాపిడికి గురవుతున్నారో, ఎవరైతే బానిసత్వంలో మగ్గుతున్నారో వాళ్ళందరికీ పిడికిలి బిగించే ఒక అవకాశాన్ని అక్షరాయుధాల ద్వారా సాధించాలని చెప్పి ఆ మహనీయుడు ప్రారంభించిన పత్రిక మూక్ నాయక్. అంబేద్కర్ ఇందాక మా కళ్యాణరావు గారు చెప్పారు, గాంధీ కూడా ఆ రోజుల్లో పత్రికలు ప్రారంభించారు. అండ్ హరిజన్ రకరకాల పత్రికలు, బాలగంగాధర్ తిలక్ అక్కడిని ప్రారంభించారు. మన రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు, వీరందరూ సోకాళ్ళ సంస్కరణ కోసం వాళ్ళందరూ పనిచేస్తే ఇక్కడ ఈయన హక్కుల సాధన కోసం
విశాఖ నగరంలో వ్యాలంటైన్స్ డే నిషేధిద్దాం అంటూ విద్యార్థులకు జనజాగరణ సమితి నాయకులు వాసు పిలుపునిచ్చారు. ఈ వ్యాలంటైన్స్ డే అనేది జరుపుకోవడం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమని వారు తెలియజేశారు. వ్యాలంటైన్స్ డే వద్దు, వివాహ బంధమే ముద్దు అంటూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చదువుకునే వయస్సులో ప్రేమ వ్యవహారాలు వద్దని, వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం మన భారతీయ సంస్కృతి కాదంటూ వారు తెలిపారు. విచ్చలవిడితనానికి, నకిలీ ప్రేమికులకు, ఈ పేరుతో జరిగేటువంటి అమ్మాయిలపై జరిగే హింసకు పూర్తిగా జనజాగరణ సమితి వ్యతిరేకం. ఈ ప్రేమికుల రోజు పేరుతో భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ విదేశీ విష సంస్కృతిని విద్యార్థి యువత పైన బలవంతంగా రుద్దుతున్నారు. ఇటువంటి పనికిమాలిన విదేశీ విష సంస్కృతి కారణంగా భారతీయ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. వివాహం అంటే విలువ లేకుండా పోతుంది. ఈ ప్రపంచం అంతా కూడా క్రమేణా మారుతూ వచ్చింది. భారతదేశానికి ఒక కల్చర్ ఉంది, అనాగరికకి కల్చర్ ఉంటుంది. జనజాగరణ సమితి స్వచ్ఛమైన ప్రేమకు, ప్రేమికులకు, ప్రేమ పెళ్లిళ్లకు ఎప్పుడూ వ్యతిరేక. కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో జోడో యాత్రకి మద్దతుగా 40 రోజుల ర్యాలీ నిర్వహించనున్న వేణుగోపాల స్వామికి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ వాలంటీర్ హర్ష తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేనిఫెస్టోలోని హర్ష విడుదల చేసిన తదితర అంశాలను గురించి వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, సుశ్రుత్, షరీఫ్, సూరజ్ తదితరులు హాజరయ్యారు. బేసిక్లీ సికింద్రాబాద్ పార్లమెంట్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెసే గెలవాలి అని చెప్పి మేము ఈ ఆర్డీఎంతో స్టార్ట్ చేశాము. సో ఉన్న పార్లమెంట్ ఆస్పిరెంట్స్లో వీ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు 2-3 పీపుల్. బట్ శ్రీ సిఏ వేణుగోపాల్ స్వామి గారే మాకు కొంచెం అప్రోచబుల్గా ఉండే. ఆయన్ని కలిసిన తర్వాత మాకు ఒకటే అర్థమైంది, దట్ ఈజ్ అ విజనరీ లీడర్ అండ్ ఆయన సొసైటీకి చాలా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత మాకు చాలా ఇన్పుట్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఈ ఆయన పార్లమెంట్లో ఇప్పుడు ఎంపీకి పర్ ఇయర్ పర్ యానం ఒక 5 crores ఇస్తారు. బట్ ఫ్రమ్ హిస్ సైడ్ హీల్ ప్రొక్యూర్ ద సిఎస్ఆర్ ఫండ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డివిజన్. దేర్ ఆర్ 40 డివిజన్స్ ఇన్ ద పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఈచ్ డివిజన్కి పర్ యానం ఆయన 2 crores ప్రొక్యూర్ చేసి ఇస్తారు టు ద బూత్ లెవెల్ ఏజెంట్స్. ఇట్ విల్ బీ హ్యాండిల్ బై ద బూత్ లెవెల్ ఏజెంట్స్ టు బీ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. ఆ బూత్ లెవెల్ ఏజెంట్సే ఆ అమౌంట్ని హ్యాండిల్ చేసి దే విల్ సాల్వ్ ద లోకల్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ 40 days మేము రేపటి నుంచి పాదయాత్ర చేస్తున్నామండి, భారత్ జోడో న్యాయయాత్రకు సపోర్ట్గా. అండ్ ఇట్ విల్ బీ లెడ్ బై శ్రీ సిఏ వేణుగోపాల్ స్వామి గారు. అండ్ ఆల్సో ఆయన ఇప్పుడు ఈ మేమంతా కలిసి ఎంప్లెస్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసాము జస్ట్ ఫర్ దిస్ ఇష్యూ, వేర్ ఇమీడియట్లీ ఏ డివిజన్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ రిజిస్టర్ అయి ఉంటారు. అక్కడ ఆ డివిజన్లో ఏ స్పెసిఫిక్ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా యూ కెన్ రిపోర్ట్ ఇట్ ఆన్ ది యాప్ అండ్ ఇట్ విల్ రీచ్ టు సర్ డైరెక్ట్లీ. సో మధ్యలో ఎవరు. గ్రామాభివృద్ధి కోసం దాతలు బులుసు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ వారు ప్రజలకు చేస్తున్న సేవలు ఎనలేనివని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో ప్రజల సౌకర్యార్థం దాత బలుసు సుబ్బారావు భార్య వసుంధర జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక బ్లాక్ నిర్మాణానికి విరాళాలు అందజేశారు. ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ మాత్రమే కుంగిందని, దాన్ని భూతద్దంలా పెట్టి చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం అనంతరం కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు డెప్త్ తెలుసుకుంటే మంచిదని అన్నారు. కేవలం రాజకీయం కోసమే ప్రాజెక్టును వాడుకుంటున్నారని, బట్టకాల్చి మీద వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 13 తారీఖు నాడు కేఆర్ఎంబి కృష్ణా రివర్ ఏదైతే ఉందో కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేసిందో దేనికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దారుణంగా సాగిలపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరి ఇవాళ సంతకాలు పెట్టారు. దాన్ని నిరసిస్తూ మేము చెలో నల్లగొండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మీకు తెలిసింది. ఆ కార్యక్రమంలో కృష్ణానది బేసిన్లో ఉండే 5 జిల్లాలు రంగారెడ్డి, నేను చెప్పేది పూర్వ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ ఖమ్మం, ఎంతటి నుంచి కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. దాని కొనసాగింపుగానే ఈరోజు జీహెచ్ఎంసీ కార్పొరేట్లతో కూడా మీటింగ్ పెట్టాం. 13 నాడు నల్గొండ సమావేశానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఎవరెవరు కదిలి రావాలి అనే విషయం చర్చించుకున్నాం. దాంతోపాటు 19 నాడు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది జీహెచ్ఎంసీ. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ నగరం మీద పగబట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉందో దాన్ని కూడా నిరసించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. మా గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ హాజరవుతారు జనరల్ బాడీ మీటింగ్కి. హైదరాబాద్ పరిధిలో ప్రజలు మాకు ఏకపక్షంగా తీర్పిచ్చారు. 16 మంది శాసనసభ్యులను గెలిపించినందుకు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ కూడా హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని మాట్లాడుతున్నాం. సరే, ఎవరైనా ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారు అని మీరు అడిగారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, ఏం చేయగలిగేది. అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంత మూర్ఖులు. మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ గారు, కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ గారు. అల్టిమేట్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ లో వాళ్ళకు ఆదలదు ఏది తెలియదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు, చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. దానిలో ఒక మేడిగడ్డ బరాజ్లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతత్వంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మొహం మీద పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఒక్కసారి మొత్తం డెప్త్ ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజెస్ ఉన్నాయి, ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఎన్ని టన్నల్స్ ఉన్నాయి, ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిది. మీరు వెళ్తారా సార్? మేము కట్టిందే మేము స్వామి, వాళ్ళు చూడాలి, మేము చూడాల్సింది. ఈరోజు నేను మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసే విజ్ఞప్తి ఏమంటే కాళేశ్వరం ద్వారా వచ్చిన పంటలు, కాళేశ్వరం ద్వారా పండిన పంటల వల్లనే తెలంగాణ. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాగతి అభ్యుదయ 8వ వార్షికోత్సవ బుక్ లాంచ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుదేవ్ హిస్ హోలీనెస్ వెనరబుల్ మహాముని పాల్గొని రచయిత అమీ ఘనత్రా రచించిన మహాభారత 2 బుక్ లాంచ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పవన్ బంధు, పంకజ సక్సేనా, పలువురు ధర్మ పండితులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. जो भी वेद व्यास जी ने कहा है वो लोगों तक पहुंचे without adding anything of my own, maybe simplifying things, right? So if nobody is getting, if somebody who's read it is not getting anything out of it, great. I wouldn't say if you've read it, read the books. Also, after having read the books, is asked about the importance, the relevance of books. Sometimes when we have something handy with us, it's easy to go through it. And there is a question in Yaksha Prashna, where Yaksha is asking Yudhishthira, when is a country considered to be dead? And Yudhishthira's answer was, a country in anarchy is as good as dead. This is something which we have to consider. Are our actions, are our thoughts, are our convictions leading this great nation to life or to death?
This is not something which Yudhishthira answered, or Yaksha asked Yudhishthira just to examine how much knowledge Yudhishthira had. His brothers too had knowledge, but Yudhishthira possessed one additionality. That is why he answered all those questions, which other brothers were a little bit hot-tempered. They could not go through the answers in full. It's not because they did not know the answers. That's why I said, a great virtue each one of us should possess in our lives is humility. And when you have humility, great knowledge will come to you, and you're not trying to contain it. So remember, a country in anarchy is as good as dead. There may be people whom you consider as leaders, people with ideas, but their ideas are leading the nation to anarchy. We will all be living in a dead nation, and it will stink very badly. Living inside a dead body is not what any of us want. We want to live inside living beings. So the nation is alive. That is why we say Bharat Mata Ki Jai. Bharat Mata Ki Jai. Bharat Mata Ki Jai. The reason is that the mother is alive. She is living. And we are seated inside her. We are working in energy from, strength from, our knowledge from, our quality of life from, not from anywhere else. Remember this factor very clearly. It's beautiful. This very simple translation Amiji has done here. When is a person considered to be dead? A person in extreme poverty is as good as dead. So we have to reconsider our virtues. That is why our Dharma Shastras have given us 4 Purusharthas, not 1 Purushartha. The people, when they enter into spiritual life, they have this habit of, I really want moksha in life. Swamiji, please. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో అల్ముని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంజనీరింగ్ కళాశాల మిత్రులతో కలిసి అన్ని విభాగాలను పరిశీలించారు. ఎలా బ్రతకాలి, సమాజాన్ని ఏ రకంగా సేవ చేయాలి, సిద్ధాంతము, త్యాగము, పట్టుదల, నిబద్ధత, మిత్రత్వము, బంధము అన్నీ నేర్పించింది వాళ్ళు. సో వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, ఇండెబిటెడ్ టు మై. క్యాన్సర్ మహమ్మారి ప్రపంచమంతటా కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏటా సుమారు 20,000 వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నేడు అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మీ ముగ్గురిలో వచ్చేది లాయర్. ఐ థింక్ ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ది టఫెస్ట్ యాక్టివిటీ ఐఎమ్ హోస్టింగ్. ఇరవై వచ్చి ఎప్పుడు మనం మాట్లాడుకున్నా సరే ఒక హాస్పిటల్ మన మైండ్లోకి ఆల్వేస్ వస్తుంది. 4 people. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.